నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. 4వ విడత జన్మభూమిలో భాగంగా 31వ వార్డు నందు ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకున్న టీడీపీ నేతలు. ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా జన్మభూమి కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించిన ఫ్లోర్ లీడర్ లింగం ప్రసాద్. ముద్రా రుణాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించిన బీజేపీ నేత కృష్ణారావు. ఏపీ ఆర్డీఓ ద్వారా బ్యాంకు రుణాలు తప్పక వచ్చే ఏర్పాట్లు చేస్తామంటూ వెల్లడి. ప్రజలు పడుతున్న చిల్లర సమస్యలపై బ్యాంకుల వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలిపిన కాంగ్రెస్ నేతలు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందంటూ ఆరోపించిన కాంగ్రెస్ నేత సుష్ఠా దత్తు. 4వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా నేడు 31వ వార్డుకు చేరుకున్న టీడీపీ నేతలు స్థానిక సమస్యలపై చర్చించడం జరిగింది. ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించే విధంగా ఈ జన్మభూమి కార్యక్రమాలను చంద్రబాబు గారు నిర్వహించడం జరుగుతుందని టీడీపీ ఫ్లోర్ లీడర్ లింగం ప్రసాద్ వెల్లడించారు. స్థానిక 31, 13 మరియు 14, 32 వార్డు నందు నేడు 4వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం నందు మున్సిపల్ చైర్మన్ యలవర్తి మరియు అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని బాబ్జీ, ఫ్లోర్ లీడర్ లింగం ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక వార్డ్ కౌన్సిలర్ కోట శ్రీరంజని మాట్లాడుతూ ఈ వార్డు నందు ఉన్న సమస్యలపై అధికారులు సమీక్షించాలని ఆమె కోరింది. ముఖ్యంగా తాగునీరు మరియు కొన్ని ప్రాంతాల్లో వీధి లైట్లు సరిగ్గా వెలగడం లేదంటూ అనేక సమస్యలను అధికారులు మరియు నేతల ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్ లింగం ప్రసాద్ మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమం నందు ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించాలని నేడు అధికారులతో రావడం జరిగిందని ఆయన వెల్లడించారు. మన రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నేడు చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అందించే విధంగా నేడు అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా 14వ వార్డు నందు జరిగిన జన్మభూమిలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రతి ఇంటికి 15,000 రూపాయలు అందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నా వారికి సెలక్షన్ చేయడం జరుగుతుందని, ఈ స్కీమ్లో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఇప్పుడే అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామంటూ ఆయన వెల్లడించారు. ఇబ్బంది పెడతాం, మీకు ఏమన్నా ఇబ్బంది కలిగేవాడు ఎవరో చేతులు ఎత్తండి. అవునమ్మా, మీరు కట్టుకుంటే మరి ఫోటో తీసి మిగిలిన డబ్బులు ఇచ్చేస్తారు. అమ్మ, 15,000 రూపాయలు ప్రభుత్వం నుంచి మీకు మరుగుదొడ్లు కట్టుకోవడానికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం. ఇన్ని ఇవ్వాలి, అన్ని ఇవ్వకూడదు అనేటువంటి రిస్ట్రిక్షన్ లేదు. ఎంతమంది పెట్టుకుంటే అంతమందికి ఇస్తాం. కాబట్టి మీరు సక్రమంగా పెట్టుకోండి. ప్రభుత్వం మీకు 15,000 రూపాయలు ఉచితంగా ఇస్తున్నప్పుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి. పెట్టుకునే అన్ని కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. అమ్మ, చేతులెత్త డబ్బులు వచ్చినాయా రాలేదా? 3,000 రూపాయలు మీరు అందరూ తీసుకున్నారా? ఎత్తదా చేతులు? ఎవరన్నా రాకపోతే ఎందుకు రాలేదు? రండి, ఎవరైనా రాలేదా? రావాలి. ఎందుకని జన్మభూమి కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మీ దగ్గరికి వచ్చి అధికారులందరినీ కూడా మీ సమక్షంలోకి తీసుకొచ్చి ఈ కార్యక్రమం ద్వారా మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మరి ఏమున్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు అనేటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చేయడానికే ఇక్కడ ఈ కార్యక్రమాలు పెట్టడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా మనందరం చూస్తా ఉన్నాం, గతంలో ప్రభుత్వంలో ఎలా పనిచేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది. మరి మొక్కుబడిగా ఏదో కార్యక్రమాలు పెట్టినా కూడా సమస్యల పరిష్కారం ఉండేది కాదు. ఈనాడు అలా కాదు. జన్మభూమి కార్యక్రమంలో ఏదైతే మీరు రేషన్ కార్డు కానీ, పెన్షన్లు కానీ, లేకపోతే ఇంకా ఏదైనా సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా మీరు పెట్టుకున్నటువంటి అన్నిటి కూడా మళ్ళీ వచ్చే జన్మభూమి నాటికి శాశ్వత పరిష్కారాన్ని చూపించాలనేదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఆ రోజున పాదయాత్ర సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పాదయాత్రలో అక్కడ ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, మరి ఆడపడుచులు, డ్వాక్రా మహిళలు అందరూ కూడా వాళ్ళ యొక్క కష్టాలు, బాధలు అని విని ఆ రోజున ఒక హామీ ఇవ్వడం జరిగింది. పెన్షన్లన్నీ కూడా మీకు పెంచుతానని చెప్పేసి. వాస్తవంగా ఆ రోజున ఆయన హామీ ఇచ్చినప్పుడు మన రాష్ట్రం 23 జిల్లాలుగా ఉంది. 1,25,00,000 రూపాయలు, 1,000 కోట్లు మరి ఆ రోజున మనం మిగులు బడ్జెట్ లో ఉన్నాం. అదే విషయం మళ్ళీ మనం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 16,000 కోట్లు లోటు బడ్జెట్ లోకి వచ్చిన తర్వాత కూడా మరి ఇవన్నీ ఇవ్వటం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు. అయినా కూడా మాట ఇచ్చాం, మీ కుటుంబాలకి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి ఆ రోజున ఆయన మాట ఇచ్చారు. ఆ మాట నిలుపుకోవడం కోసం
మరి ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తరువాత వెంటనే మరి వీటికన్నిటికీ కూడా సమాజం చెప్పడం జరిగింది, వాటికన్నిటినీ కూడా పెట్టడం జరిగింది, సంతకం పెట్టి ఇవన్నీ కూడా దీనిలోకి తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు గత సంవత్సర కాలంలో ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు అందించారు, అదేవిధంగా ఈ వార్డుకు సంబంధించి ఏమేమి డెవలప్మెంట్ కార్యక్రమాలు అయినాయి అంటే, డెవలప్మెంట్ అంటే రోడ్లు ఏం వేశారు, డ్రైన్లు ఏం కట్టించారు, అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు అనేటువంటివి ఉంటే ఇంకా అవన్నీ కూడా ఏం జరిగాయి, అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నాయి, వారు ఏ విధంగా అందిస్తున్నారు, అదేవిధంగా మీ యొక్క సమస్యలు ఏమున్నాయి, ఏ డిపార్ట్మెంట్ వారు మీకున్నటువంటి సమస్య రేషన్ కార్డు కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, ఇంటికి సంబంధించి కావచ్చు, ట్యాప్ కనెక్షన్ కావచ్చు, గ్యాస్ కు సంబంధించి కావచ్చు, లోన్లకు సంబంధించి కావచ్చు, ఇలాంటి దాదాపుగా 15 రకాల అంశాల గురించి ఈరోజు విపులంగా సమస్యలు కానీ ఇంతకుముందు ఏం చేశారనేటువంటి విషయాల గురించి కానీ ఒక చక్కటి అవగాహన కల్పించుంటారు. అందువల్ల మీ అందరినీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, రేషన్ కార్డులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ట్యాప్ కనెక్షన్స్ లో ప్రాబ్లం ఉన్నాయా, స్వచ్ఛ భారత్ లో భాగంగా ఇంకా ఎవరికైనా ఇంట్లో దొడ్లు అవసరం ఉన్నాయా, ఉంటే కనుక అప్లై చేయాలి. ఇలాంటి అన్ని అంశాల గురించి ప్రస్తావించుంటారు. ఇందులో ఇంకా మాకు ఒక అంశం గురించి సమస్య ఉంది, ఎవరైనా కానీ అనేసి ఒక రిక్వెస్ట్ రూపంలో ఇస్తే కనుక వాటి గురించి ఏం చేయబోతారని చెప్పేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ సేవకులు కానీ అందరూ ఇక్కడ ఉన్నారు. అందువల్ల మీకున్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే కనుక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్రా లోన్స్పై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని బీజేపీ జిల్లా నేత కృష్ణారావు వెల్లడించారు. ఏపీ ఆర్డీఓ ద్వారా బ్యాంకు రుణాలు పక్కాగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. స్థానిక బంటుమిల్లి రోడ్ నందు బీజేపీ పార్టీకి చెందిన నాయకులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్రా లోన్స్పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేత కృష్ణారావు మరియు గాంధీ, రాజ్బాబు తదితరులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలతో ముద్రా లోన్స్ పేదవారికి అందించడం జరుగుతుందని వారు వెల్లడించారు. అయితే దీనిపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో లోన్స్ కు అప్లై చేయడం లేదని వారు వెల్లడించారు. అంతేకాకుండా ఈ పథకం కింద లోన్ కావాలని బ్యాంకులకు వెళ్లినా సరైన స్పందన రావడం లేదంటూ తమ దృష్టికి రావడంతో నేడు ఏపీ ఆర్డీఓ అనే ఆన్లైన్ పద్ధతి ద్వారా లోన్కు అప్లై చేయడం జరుగుతుందని, ఇలా అప్లై చేస్తే బ్యాంకులు స్పందించకపోతే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని గుడివాడ పట్టణ వ్యాప్తంగా ఉన్న అన్ని వార్డు నందు నిర్వహించడం జరుగుతుందని, రేపు సైతం 26వ వార్డు నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ప్రజలకు అవగాహన కల్పిస్తామని వారు వెల్లడించారు. మన దేశంలో ముద్రా రుణాలు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో అందాల్సినంతగా నిరుపేదలకు ముద్రా రుణం అందలేదు. అది పరిగణనలో తీసుకుని భారత ప్రధానమంత్రి ఈ బ్యాంకర్స్ పబ్లిక్కి సరైనటువంటి సపోర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ ఏపీఆర్డీఓ అనేటువంటి ఒక ఏజెన్సీ ద్వారా ఈ అప్లికేషన్లన్నీ కూడా మనం ముద్రా బ్యాంకుకి పంపిస్తే కనుక ముద్రా బ్యాంక్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బ్యాంకులకి ఈ అప్లికేషన్లు దరఖాస్తులు మొత్తం వస్తాయి. అక్కడి నుంచి వీళ్ళకి రుణాలు అందేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇక్కడ బ్యాంకులు నిరాకరించడంతో ఇదంతా కూడా మనకి నిధులుండి కూడా
20,000 కోట్ల రూపాయల నిధులుండి ఈ రోజున ప్రజలకి అందుబాటులోకి రాకుండా నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. ఆ నిధులని వెలికి తీసి ప్రజలకి ఉపయోగించడం కోసం ఈ ఏపీఆర్డీఓ ద్వారా మన గుడివాడ నియోజకవర్గంలోని గుడివాడ పట్టణంలోని అన్ని వార్డుల్లోనూ అట్లాగే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ కూడా ఈ ఏపీఆర్డీఓ ద్వారా మేము దరఖాస్తులు తీసుకుని వీటన్నిటినీ కూడా ఆన్లైన్ ముద్రా బ్యాంక్కి ఆన్లైన్ ద్వారా పంపించడం జరుగుతుంది. దాని ద్వారా తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ శాతం వాళ్ళకి రావడం జరుగుతుంది నిధులు. దీన్ని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం విరివిగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి, విరివిగా సన్నకారు వ్యాపారస్తులకి, చిన్నకారు వ్యాపారస్తులకి అందడానికి మా భారతీయ జనతా పార్టీ ఆర్టీఓ సంస్థకి మేము సపోర్ట్ చేస్తున్నాము. ఈ అవకాశం ప్రతి ఒక్కరు ఉపయోగించుకుని ఈ అప్లికేషన్ పెట్టి అందరూ దీన్ని విరివిగా ఉపయోగించడానికి మేము ఆశిస్తున్నాం. మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ముద్రా యోజన పథకం కింద మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం సంయుక్తంగా ఏపీఆర్డీఓ తరపున మరి వాళ్ళ ముద్రా లోన్లు ఇవ్వడానికి అన్లిమిటెడ్గా అంటే ఎంతమందికి కావాలన్నా ఈ లోన్లు ఇవ్వడానికి ఆన్లైన్ చేపించే కార్యక్రమం మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. గతంలో దాదాపు ఇది 3వ సంవత్సరం ముద్రా లోన్లు ఏర్పాటు చేయటం. ఈ సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిదే. చిన్న సన్నకారు వ్యాపారస్తులు లోన్లు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో, వడ్డీలకు కట్టే తరుణంలో మరి వాళ్ళకి ఆసరాగా మేమున్నామంటూ మరి గౌరవ ప్రధానమంత్రి వారు ఎటువంటి హామీ లేకుండా 50,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు అన్లిమిటెడ్గా ఎంతమందికి కావాలంటే అంతమందికి లోన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మరి ఈ కార్యక్రమాన్ని, ఈ లోన్లని నోట్ల రద్దు మరియు చిల్లర సమస్యపై ప్రజలు పడుతున్న ఇబ్బందుల రీత్యా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నేడు బ్యాంకుల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సిస్టా దత్తు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా చిల్లర సమస్యల నుండి ప్రజలను రక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక కరూర్ వైశ్య బ్యాంకు దగ్గర నేడు కాంగ్రెస్ నాయకులు చిల్లర సమస్యలపై ప్రజలు పడుతున్న ఇబ్బందుల రీత్యా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు దత్తు మరియు తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుపుతూ నేడు బ్యాంకుల వద్ద నిరసన కార్యక్రమాలను తెలియచేయడం జరుగుతుందని వారు వెల్లడించారు. ముందస్తు ప్రణాళిక లేకుండా పెద్ద నోట్లు రద్దు చేయడం, అలాగే నోట్లు రద్దు తర్వాత సరిపడ చిల్లరను ప్రజలకు అందించకపోవడం ఇలా అనేక కారణాల వల్ల నేడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు వెల్లడించారు. నేడు సామాన్య ప్రజలు చిల్లర లేక అనేక ఇబ్బందులు పడటంతో పాటు కూలి చేసుకునేవారు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో వ్యాపారులు ఉన్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి చిల్లర సమస్యలను తీర్చాలని వారు డిమాండ్ చేశారు. మరి ఈ రోజున అరాచకాలన్నీ చేస్తున్నారు. దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ వారు మరి ఈ రోజున బ్యాంక్ దగ్గర నిరసనలు తెలియజేయమన్నారు. తర్వాత ఆర్టీఓ గారికి మెమరాండం ఇచ్చి మరి దేశంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని మరి ప్రెసిడెంట్ గారికి తెలియజేసి మరి లేబర్ పడుతున్నటువంటి ఇబ్బందులు వర్ణాతీతం, చిల్లర కావాలంటే దొరకదు, కనీసం వెళ్ళిన కూలీలకు కూడా డబ్బులు ఇచ్చేటువంటి చిల్లర కూడా లేదు. మరి 86% పెద్ద నోట్లు ఉన్నటువంటి ఈ దేశంలో మరి ఇట్టి పరిస్థితుల్లోనూ ఈ రద్దు కార్యక్రమం ముందే ప్రీ ప్లాన్డ్గా చేసి ఉంటే చాలా బాగుండేది. అట్లా కాకుండా మరి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని రద్దు చేయటం వల్ల ఈ 90 మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సమస్యని ప్రెసిడెంట్ గారు పరిష్కరించాలని చెప్పి మేము మా పార్టీ తరఫున ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రెసిడెంట్ గారు ఈ సబ్జెక్ట్ని మరి మోడీ గారితో పిలిచి ఓటుకు 2 సార్లు సమావేశం అయ్యి మరి అనుకూలంగా అందరి ప్రజాస్వామ్యంలో మరి ప్రతి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి అన్ని పార్టీలని పిలిచి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం. ఇది కనుక సొల్యూషన్ కనుక మోడీ గారు చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి మేము అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్. భారతదేశం యొక్క ఔనిత్యాన్ని వెనక్కి తీసుకెళ్తున్న ఈ ప్రధానమంత్రి గారి నిర్ణయాన్ని మరలా పునర్నిర్మాణం చేసుకొని 1000 నోట్లు 500 నోట్లు రద్దును ఆపి రాష్ట్రపతి గారు కలగజేసుకొని ఈ యొక్క 500 1000 నోట్ల రద్దు చేసి మరలా గవర్నమెంట్లో ఈ 500 1000 నోట్లని పునర్నిర్మాణం చేసి కానీ చాలా కష్టం అవుతోంది. మరి దాని గురించి ఆలోచించట్లేదు. మరి మోడీ గారు చెప్పడం
నల్లధనాన్ని తీసుకొచ్చి మీ అందరికీ బ్యాంకుల్లో వేస్తారని చెప్పని ఆ రోజు అందరి చేత రూపాయితో మరి ఓపెన్ చేయించారు బ్యాంకుల్లో. మరి ఇంతవరకు ఆ నల్లధనాన్ని ఎంత తీసుకొచ్చారో ఎంతవరకు వచ్చిందో అనేది ఇంతవరకు లెక్కలు చెప్పడం లేదు. మరి పెద్దవాళ్ళ దగ్గర నుంచి నాయకులే కానీ, ఏ పార్టీ నాయకులు కానీ, రాజకీయ నాయకులే కానీ, కళాకారులు, సినిమా నాయకులే కానీ ఎవరైనా సరే ఇంతవరకు ఎవరు ఇట్లా బాధలు పడుతున్నామని ఒక్కళ్ళు మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. మరి పేద ప్రజలే మరి 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు నోట్లు రద్దు గురించి ఇక్కడ సమావేశమయ్యి బ్యాంకుల్లో ధర్నా చేయడం జరిగింది అనేక చోట్ల. అయితే ఇది ఎలికిన తవ్వి భూమి తవ్వి ఎలికిన పట్టుకున్న మాదిరిగా ఇంతవరకు ఆయన దొంగ నోట్లు ఇంతవరకు పట్టుకునే లేదు. ఎంతవరకు తేలిందో ఏంటో తెలియలేదు. కానీ సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. మరి అటువంటి పరిస్థితుల్లో మరి దేశం అధోన్నతి పాలవుతుందని చెప్పి నేను తీవ్రంగా మనస్తాపం చెందుతున్నానని చెప్పి సెలవు తీసుకున్నాను. కుమ్మరి వృత్తి చేసుకునే వారికి కేటాయించిన స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ నేడు శాలివాహన సంఘం ఆధ్వర్యంలో చెలో మచిలీపట్నం కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంటనే అక్కడ కులవృత్తి చేస్తున్న వారికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని ఆ సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి వెల్లడించారు. స్థానిక నాగవరపాడు వంతెన వద్ద నుండి నేడు శాలివాహన సంఘం ఆధ్వర్యంలో మచిలీపట్నం నందు కుమ్మరి వృత్తిదారులకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ వారికి మద్దతుగా జరగనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరడం జరిగింది. ఈ సందర్భంగా శాలివాహన సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి మరియు వసంతవాడ రఘు మరియు వసంతవాడ పెదదుర్గారావు తదితరులు మాట్లాడుతూ మచిలీపట్నం నందు కుమ్మరి వృత్తి చేసుకునే తమ సహోదరులకు గతంలో 22 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందని, ఇందులో ఉన్న మట్టితో వారు కుండలు, ఇతర వస్తువులు తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని వారు వెల్లడించారు. నేడు ఇక్కడ స్టేడియం కట్టాలనే ఉద్దేశంతో వారికి ఎటువంటి వెసులుబాటు చూపించకుండా ఉన్న పలానా స్థలం ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని వారు వెల్లడించారు. దీనిపై నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శాలివాహన సోదరులను ఏకం చేసి నేడు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలుపుతున్నామని వారు వెల్లడించారు. అక్కడ వృత్తి చేసుకుంటున్న వారికి ప్రభుత్వం వేరే ప్రాంతాన్ని కేటాయించి తర్వాత అక్కడ స్టేడియం పనులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా శాలివాహన సంఘానికి చాలా అన్యాయం జరిగింది. బందరు సోదరులు ఎప్పుడూ 25 ఎకరాలు పొలం ఇచ్చిన తర్వాత వాళ్ళకి వృత్తి చేసుకుంటా కానివ్వండి, ఇటు చేసుకుంటా వృత్తి కొద్దిగా ఆదరణ తగ్గింది కదా, ఇటు చేసుకునే వాళ్ళకి జీవనం చేస్తున్నారు. వాళ్ళకి ఏమీ చెప్పుకోకుండా గవర్నమెంట్ జీవో కలెక్టర్ గారు సంతకాలు ఉన్నాయి, ఆ రకంగా ఇచ్చిందండి. వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఒక మెసేజ్ కూడా చెప్పుకోకుండా తీసేయడం జరిగింది. మేము వెళ్ళి కలెక్టర్ గారిని కలిసాం. కాదండి, పైనుంచి ఆర్డర్స్ అట్లా ఉన్నాయన్నారు. ఇది ధర్మం కాదని ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ఇవాళ ధర్నాలు చేస్తున్నాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గర ర్యాలీగా బయలుదేరి వెళ్ళి కలుస్తాం. కానీ ఇక్కడతోనే సరిపోలేదు. ఇది సరైన న్యాయం జరిగిందాక గవర్నమెంట్ అభివృద్ధికి మేము అడ్డుపడే వాళ్ళం కాదు. కానీ ప్రత్యామ్నాయంగా మాకు కూడా ఒక స్థలం కావాలి, వాళ్ళు బతుకు తెరువు కావాలి. ఇది జరిగిందాకా కూడా విశ్రమించే పని లేదు. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చైతన్యం ఉందని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ఇక్కడి నుంచి మన యువజన నాయకుడు వసంతవాడ రఘు గారు ఆధ్వర్యంలో మిత్రులు దుర్గారావు గారు ఇట్లా మన మిత్రులందరూ కూడా సహకారంతో దీని బ్రహ్మాండమైన ర్యాలీగా బయలుదేరి దాదాపుగా ఒక 100 మంది తక్కువ లేకోకుండా గుడివాడ ఏరియా నుంచి అలాగే జిల్లా నుంచి కూడా దాదాపుగా ఒక 2000 మంది దాకా వస్తారనుకుంటున్నాం. ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా జరుగుతుంది. ఇది విశ్రమించే పని లేదు. మా వాళ్ళకి న్యాయం జరిగేదాకా మేము ఎవరితో ఏదో కావాలంటే లేదు. మాకు ప్రత్యామ్నాయం చూపించండి, మా వాళ్ళ పొట్ట కొట్టవద్దు అని చెప్పి మనవి చేస్తున్నాం. కేటాయించినటువంటి 22 ఎకరాల భూమి శాలివాహనకు సంబంధించి ఉంది. దాన్ని అర్ధాంతరంగా మరి ఖాళీ చేయడం అనేది శాలివాహనంగా మేము జీర్ణించుకోలేకపోతున్నాం, చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఆర్థికంగా శాలివాహనులు ఇప్పుడే చాలా వెనకబడి ఉన్నారు. మరి గత ప్రభుత్వాలు ఏవి కూడా శాలివాహనకి సంబంధించి ఏ చర్యలు కూడా చేపట్టలేదు ఇంతమటికి. మరి ఇటువంటి తరుణంలో మాకు జరిగిన ఈ అన్యాయాన్ని నిరసనగా ఈ రోజున జిల్లా వ్యాప్తంగా కూడా శాలివాహన సోదరులందరూ కూడా తరలి వెళ్తున్నాం. దాదాపు గుడివాడ నుంచి ఒక 100 మంది వెళ్తున్నాం. 15 కార్లతో ఒక 50 బైకులతో కూడా మరి ఈ కార్యక్రమాన్ని నుంచి వెళ్తున్నాం. మరి ఇక్కడ విచ్చేసినటువంటి శాలివాహన సోదరులందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈ సమస్యని
ఇక్కడతో ఆపం. ఈ సమస్య అనేది ఇక్కడతో ఆపం. ఎందుకంటే మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం చేయమని చెప్పి ఈ రోజున కలెక్టర్ గారిని కలవటానికి వెళ్తున్నాం. మరి న్యాయం జరిగేదాకా కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము తేలిగ్గా తీసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ స్థలం విషయంలో 22 ఎకరాల స్థలం విషయంలో ప్రత్యామ్నాయం చూపుకోకుండా వాళ్ళని ఖాళీ చేయటం అనేది దారుణమైన ఉద్దేశంతో మరి మేమందరం కూడా మరి ఈ గుడివాడ చుట్టుపక్కల నుంచి, గుడివాడ పట్టణం నుంచి కూడా దగ్గర చాలామంది, ఒక 100-150 మంది మేము వాళ్ళ సంఘీభాగం ర్యాలీగా వెళ్తూ మరి కలెక్టరేట్లో మేము ఒక ధర్నా ఇచ్చి కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇద్దామన్న ఉద్దేశంతో మేము వెళ్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా చేతువృత్తులు చేసుకునే వారికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారనే మాకు ఉద్దేశం ఉంది. కాకపోతే ఏంటంటే మరి అక్కడ ఏం జరిగిందనేది మాకు పూర్తిగా వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి జరుగుతుంది. ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా వెళ్లాల్సిన విషయం ఉంది. అయితే కొల్లి రవీంద్ర గారు బీసీ నాయకులు, మరి కొనకళ్ళ నారాయణరావు గారు ఆయన ఒక మన బీసీ వారు, మరి వీళ్ళందరూ కూడా దీని మీద స్పందించి వాళ్ళు బందరవాసులు, వాళ్ళ కష్టాలు సుఖాలు కూడా శాలివాహనులందరూ కూడా వాస్తవంగా వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు మరి పార్టీలు ఏదైనా సరే అన్యాయం జరిగినప్పుడు ముందుండి వాళ్ళకి పరిష్కరించాల్సిన బాధ్యత మరి ముఖ్యంగా వాళ్ళిద్దరి మీద ఉన్నది. వాళ్ళు న్యాయం చేస్తారు అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా మరి ఈ ర్యాలీకి వచ్చినటువంటి మా శాలివాహన సోదరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇది బందర్లో జరిగే ఈ ధర్నా విజయవంతం చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తూ వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ విషయం మీద పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. 4వ విడత జన్మభూమిలో భాగంగా 31వ వార్డు నందు ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకున్న టీడీపీ నేతలు. ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా జన్మభూమి కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించిన ఫ్లోర్ లీడర్ లింగం ప్రసాద్. ముద్రా రుణాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించిన బీజేపీ నేత కృష్ణారావు. ఏపీ ఆర్డీఓ ద్వారా బ్యాంకు రుణాలు తప్పక వచ్చే ఏర్పాట్లు చేస్తామంటూ వెల్లడి. ప్రజలు పడుతున్న చిల్లర సమస్యలపై బ్యాంకుల వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలిపిన కాంగ్రెస్ నేతలు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందంటూ ఆరోపించిన కాంగ్రెస్ నేత సిస్టా దత్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.